వల్లే పార్టీ ఓడిపోయిందని విమర్శించారు మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్. అనకాపల్లిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన హాట్ కామెంట్స్ చేశారు. వాలంటీర్ల వ్యవస్థ వల్ల పార్టీతో పాటు కార్యకర్తలు కూడా తీవ్ర నష్టం జరిగిందన్నారు గుడివాడ అమర్నాథ్. నెలకు 5,000 కాదు 10,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు అబద్ధాలు చెప్తే వాలంటీర్లంతా నమ్మి మోసపోయారని అన్నారాయన. ఎన్నికల ముందు వాలంటీర్లు రాజీనామా చేయమంటే చాలా మంది నిరాకరించారని, ఇప్పుడు అందరూ ఉద్యోగాలు లేక ఇళ్లలో కూర్చుని బాధపడే పరిస్థితి వచ్చిందన్నారు గుడివాడ అమర్నాథ్. ప్రజలకి సేవలు అందించడంలో ప్రజలకి అనేక కార్యక్రమాల్ని ప్రభుత్వం నుంచి చేరువ చేయడంలో అది ఉపయోగపడింది. ప్రభుత్వం ప్రజలకి చేరువడానికి అది ఉపయోగపడింది, కానీ ప్రజలకి పార్టీకి కార్యకర్తలు దూరం చేసేటువంటి దాంట్లో అదే వ్యవస్థ ఉపయోగపడిందని చెప్పి కూడా బలంగా నమ్ముతా ఉన్నాం. సరే పోనీ వీళ్ళేమన్నా ఉపయోగపడతారా, వీళ్ళేమన్నా మన ఎన్నికల్లో ఉపయోగపడతారా అని చెప్పి చాలా మంది ఆశించారు. నేను గాలివాకలో పోటీ చేశాను. ఈ వాలంటీర్లు అందరితో సమావేశాలు పెట్టాను. వాళ్ళు చెప్పారు, బాబు మీరు రాజీనామా చేయండి, రేపు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని పెడతాం. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మిమ్మల్ని తీసేస్తాడు, మీరు పార్టీ కోసం పనిచేయండి అని చెప్పానంటే, అమ్మమ్మ నేను గెజిటెడ్ ఆఫీసర్స్ రాజీనామా చేస్తే మళ్ళీ మేము పెద్ద పరిస్థితి ఉద్యోగం చేసి మేము పరిస్థితి మళ్ళీ రావాలేమో అన్నట్టు ఫీల్ అయిపోయింది. అలాగే చెప్పుకొని అందరూ ఒకలాగా ఉన్నారంటే అందరూ ఒకలా లేదు. కొంతమంది పార్టీ కోసం పనిచేసినటువంటి వారు ఉన్నారు. ఉదాహరణకి నర్సీపట్నం 99% మంది వాలంటీర్లు రాజీనామా చేస్తారు. చేసినోడికి చేయనోడికి తేడా ఉందా? చేసినోడికి ఉద్యోగం లేదు, చేయనోడికి ఉద్యోగం లేదు. మొత్తం అందరికి పెద్ద చూపించాడు చంద్రబాబు. మనం 5,000 ఇస్తుంటే 5,000 కాదు 10,000 అన్నాడు. 5 లేదు 10 లేదు, ఇంట్లో కూర్చున్నారు అందరూ కలిసి. ఇటు పెట్టినటువంటి వ్యవస్థ వల్ల మనం నష్టపోయి, మనం నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కూడా నష్టపోయి, చివరికి అందరి వల్ల పార్టీ నష్టపోయి, చివరికి అధికారాన్ని కోల్పోయి రాష్ట్రంలో ప్రజలు పేదవాళ్ళు నష్టపోయి